జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దేవరొప్పలగడ్డ ఎర్రబల్లి అడ్డాగా ప్రజలు తమ ఓటు తీర్పుతో నిరూపించారని బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్రామరెడ్డి అన్నారు. దేవరొప్పల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండలంలో 32 సర్పంచ్ స్థానాలకు గాను 17 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టారని తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని మాజీ మంత్రి దయాకర్ రావు మీద ఉన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి తమ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించడమే కాకుండా దేవరొప్పల మండలంలో 4000కు పైగా చిలుకు ఓట్లు మెజారిటీ తీసుకువచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి పెట్టాలి తప్ప ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. చాలా మంది మాజీ సర్పంచులు, ముఖ్యంగా అర్జున్ గుంగ వెంకటేశ్వర గారి కుటుంబం కానీ, మా రామరాజపల్లి నరసింహ కుటుంబం కానీ, బంజారా మధు కుటుంబమే కానీ, అట్లనే ఇంకా నాకు సడన్గా జ్ఞాపకం వస్తుంది. చాలా చోట్ల మేము సిట్టింగ్లకు కూడా మేము టికెట్ ఇవ్వలేకపోయాం. కానీ మా పార్టీ నాయకత్వం మీద, మా మీద, దయాకర్ రావు గారి మీద, కేసీఆర్ గారి నమ్మకంతో వాళ్ళు పార్టీకి లాయల్గా ఉండి ఇలా గ్రామంలో సర్పంచ్ గెలిపిస్తున్నారు. సార్ గట్టిగా చెప్పగలుగుతారు. ఇది ఒక డిసిప్లిన్ గల పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు. ఇక్కడ మంచైనా చెడైనా ఒక లైన్ మీద పనిచేసే పార్టీ. వీధి పోరాటాలు ఇక్కడ ఉండవు. ఇక పోతే కోవట్ ఆపరేషన్లు ప్రతి గ్రామంలో మా నాయకత్వంలో ఎక్కడైతే కొంత గుర్తింపున్న నాయకులని కోవట్ చేసి పిలిపించుకొని మా దాంట్లో టికెట్ రావడం కోసం మీ దాంట్లోకి వచ్చి టికెట్ తీసుకున్న ప్రయత్నం, మీరు అభ్యర్థుల సెలక్షన్ కానించి మీరు పెద్ద పొరపాటు చేశారు. ఎక్కడ మా దగ్గర బలమైన నాయకులు ఉన్నారు, మీరు ఇవ్వకపోతే మీ దాంట్లోకి వస్తే వాళ్ళకి క్యాండిడేట్ చేస్తారని ఆశ పెట్టుకున్నారు. అక్కడే మీరు అక్కడ సాధ్యం. మేము రాజకీయాలు చేసినాం, మా అందరం మీకంటే కొద్దిగా అనుభవం ఎన్నుకున్నారు. మీ యొక్క నిరంతర పాలన ఎన్ఆర్ఐ గారు ముఖ్యంగా మీరు పద్ధతి మార్చుకోండి. మీరు అదే పద్ధతిలో పోతే ఇక ఏముందండి, దయాకర్ రావు గారిని నాలాంటి విమర్శించి పేపర్లో రాపించి ఏం సాధించాలి? లాస్ట్కి 2 సంవత్సరాలు బొక్క బోర్ల పడ్డారు కదా ఈ మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ. ఈ నియోజకవర్గంలో కూడా పాలకుర్తే కానీ, పాలకుర్తి 50-50, ఇంకా 100% అక్కడ లీడర్ని చెప్తారు. తొర్రూరు మేజర్ గ్రామ పంచాయతీ అని గెలిచాము. 3 మండలాలని, 3 మేజర్ పెద్ద మండలాలను మేము కైవసం చేసుకున్నాం. అంతో కొంత మేము పని సాధించింది ఎక్కడ? చిన్న మండలాన్ని కూడకన్నా పెద్దగా కొంచెం పెద్ద మండలం రాయపడి. అంటే ఇప్పటికే సగం మందికి పైగా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించబడ్డారు. ఇక ఎవరైనా మీ పద్ధతి మార్చుకోండి. ఎవరైనా అధికార పక్షం 6 గ్యారెంటీలు ఏమైనా మీరు చెప్తాన్న స్పీకర్ లేకపోయింది, మీరు పాలకుర్తి సోమనాథుడికి 50 లక్షలు ఇస్తానని ఎందుకు ఇచ్చేది అడగడం మా తప్ప. అడిగితే నువ్వు చేసే వ్యక్తిగత విమర్శలు, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలా అన్న ఆలోచన మాకు. నిన్ను నమ్ముకొని నాకు 7,000 మెజార్టీతో నేను గెలిపించిన ప్రజలని ఏం చేయగలుగుతావో చెయ్యి. ఈ 2 సంవత్సరాలు టైంపాస్ చేసినావు. సోషల్ మీడియాకి, పేపర్లకి ఫోజులు, నేను ఎంత పాలనకే అంకితమైనవు. ఇక్కడైనా మార్చుకోకుండా నా కోడలి పెట్టిన